హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. స్టార్టప్ మెంటార్గా, ఎంటర్ప్రెన్యూర్గా, ఫినాన్షియల్ ప్లానర్గా మల్టిపుల్ రోల్స్లో ఉన్న డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. రైట్ సార్, ఇవాళ బిజినెస్ కాన్ఫరెన్సెస్ చూస్తే మనం నెట్వర్కింగ్ అనేది కాఫీ బ్రేక్స్లో బిజినెస్ కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం వరకే పరిమితం అవుతుంది. డీపర్ నెట్వర్కింగ్, డీపర్ కనెక్షన్స్ ఎట్లా పెంచుకోవాలంటారు? చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ వన్స్ నేను అన్నట్టు బేసిక్స్ అన్నీ సెట్ అయ్యాక చాలామంది ఏంటంటే మిస్ అవుట్ అయ్యేది మంచి ప్రాపర్ నెట్వర్కింగ్, మంచి నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి. సో చాలామంది ఇది క్లిషే అంటారు, అంటే అనుకున్నా కానీ నెట్వర్క్ ఈజ్ నెట్వర్క్. ఎవరికైతే నెట్వర్క్ పెద్దగా ఉంటుందో దాన్ని వాడుకున్న వాళ్ళు మంచి పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేయొచ్చు, ఈక్వలెంట్ టు దట్. సో మనము ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు డోంట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్, మీరు అన్నారు కార్డ్స్, కాఫీ మీటింగ్కి వెళ్ళాం, కార్డ్ ఇవ్వడానికి ఇచ్చినట్టు కాకుండా చెప్పడానికి నేను ఏం చేస్తున్నా అని చెప్పడం కాకుండా అవతల వ్యక్తి నిజంగానే ఏం చేస్తున్నాడు అని తెలుసుకోవడం. ఎందుకంటే మన గురించి చెప్పడం అనేది క్వైట్ అలవాటైపోయింది. అవతల వ్యక్తి ఏంటి, అవతల వ్యక్తికి మనం ఎలా సహాయం చేయగలుగుతాం ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్షన్సే అనుకోండి, కొలాబరేషన్సే అనుకోండి. ఇప్పుడు అవతల వ్యక్తి చేస్తున్న బిజినెస్కి నా దగ్గర ఒక కనెక్షన్ ఉంది, అది కనెక్ట్ చేస్తే అవతల వ్యక్తి గ్రో అయ్యాడు అనుకోండి, ఆటోమేటికల్లీ అతను నీకు రుణపడినట్టే, వాళ్ళు నీ గురించి ఆలోచిస్తారు. సో నెట్వర్కింగ్లో అందరూ చేసేది ఏంటంటే నేను అని మాట్లాడడం కాదు, అవతల వాళ్ళని కూడా మాట్లాడనిచ్చి అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకొని అవతలి వాళ్ళకి ఏమి ఇవ్వగలుగుతాను. సో నేను ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే, నేను ఒక నెట్వర్క్లో ఉన్నాను, బిఎన్ఏ అని. అక్కడ ఫిలాసఫీ ఏంటంటే, బేసిక్ ఫిలాసఫీ గివర్స్ గెయిన్. సో నువ్వు అవతలి వాళ్ళకి ఏమి ఇస్తావు అంతే, ఇచ్చేసుకో. నీకు వద్దన్నా యూనివర్స్ విల్ నీకు ఏమంటది, ఎవరో ఒకరు నీకు ఇస్తారు. ఎందుకంటే మైండ్ సెట్, ఇప్పుడు నీకు నేను బిజినెస్లో కలిసాను, ఒక నెట్వర్క్లో కానీ ఒక అవసరానికి కలిసాం, మీకు ఈ కనెక్ట్ అయితే మీ బిజినెస్ పెరుగుతుంది, నా దగ్గర కనెక్ట్ ఉంది, కనెక్ట్ చేశాను అనుకోండి, మీరు అది చేశారు, పెరిగారు, మీరు రేపు నా గురించి ఆలోచిస్తారు, అరే ఆ వ్యక్తి నాకు హెల్ప్ చేశాడు, నా బిజినెస్కి పెరిగింది, నేను అతనికి ఏం చేయగలుగుతాను. సో నువ్వు వద్దన్నా అతనే కాకుండా నలుగురు కూడా వేరే వాళ్ళు కూడా చేస్తారు. సో ఈ మెంటాలిటీ, నెట్వర్కింగ్ అనేది మాత్రం స్ట్రక్చర్డ్గా చేసుకుంటే ప్రతి ఒక్కరిని నేను వాళ్ళకి ఎలా ఉపయోగపడతానని ఫస్ట్ క్వశ్చన్, నాకు వాళ్ళు ఎలా ఉపయోగపడతారనేది అందరూ చేసే తప్పు అనమాట నెట్వర్కింగ్. నువ్వు బిజినెస్ గ్రో అయ్యేటప్పుడు సెల్ఫిష్ ఉండడం మంచిది, బట్ ఎట్ ద సేమ్ టైం సెల్ఫిష్నెస్తో పాటు కొలాబరేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎవరైతే గ్రో అయ్యారో, ఇప్పుడు మీరు చూడండి, రిలయన్స్ అంబానీ గారు ఉన్నారు, ఆయనకున్న వెల్త్కి, మార్కెట్ లీడర్షిప్కి ఆయన ఎటువంటి కొలాబరేషన్స్ అవసరం లేదు. బట్ మీరు చూడండి, చాలా బిజినెస్లో వేరే ఫారిన్ కంపెనీస్తో కొలాబరేషన్, ఈవెన్ యాజ్ రీసెంట్ యాజ్ జియోది మ్యూచువల్ ఫండ్ కంపెనీ పెట్టిన ఎవరితో, బ్లాక్ రాక్ కంపెనీతో. యాక్చువల్లీ వీళ్ళకున్న డబ్బులతో బ్లాక్ రాక్లో కానీ ఎక్కడన్నా పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్స్ని కూడా తీసుకురావచ్చు, కొత్తగా మొదలు పెట్టచ్చు. బట్ కొలాబరేషన్తో ఏంటంటే ఫాస్టర్ సక్సెస్ అవుతుంది. వేరే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్తో కొలాబరేషన్, ఆ బిజినెస్లో ఎక్స్పర్టీస్ ఈయనకు లేదు, వాళ్ళకుంది. సో దానివల్ల ఏంటంటే ఒక కొత్త కంపెనీ ఫాస్టర్ బిల్డ్ చేస్తుంది. సో అంత డబ్బులు ఉండి కూడా నాది అనుకోకుండా కొలాబరేషన్. అందులోనే కాదు, ఈవెన్ బీపీ, మనం వాళ్ళ ఎగ్జాంపులే తీసుకుంటే, భారత్ పెట్రోలియంతో చాలా సంవత్సరాలు కలిసి ఎక్స్ప్లోరేషన్కి వెళ్ళారు. వాళ్ళకి లేక కాదు, ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవతల వాళ్ళకు ఉంది. మనకు తెలియని చోట, అది మార్కెట్ అయి ఉండొచ్చు, తెలియని ప్రోడక్ట్ అయి ఉండొచ్చు, తెలియని సెక్టర్ అయి ఉండొచ్చు, తెలియని క్లయింట్స్ అయి ఉండొచ్చు. అంటే మనం ఇన్ని రోజులు మన చేస్తున్న ప్రోడక్ట్ ఇట్లాంటి క్లయింట్స్కి ఇస్తున్నాము, బట్ ఇదే ఇంకొక క్లయింట్ బేస్ ఉంది, అక్కడ మనకు అనుభవం లేదు, వాళ్ళని ఎలా మాట్లాడాలో తెలియదు. ఇంకొకరితో కొలాబరేట్ చేసి గ్రో అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు కొలాబరేషన్ వెరీ ఇంపార్టెంట్. సో నెట్వర్కింగ్ ఓన్లీ ఎక్స్పాన్షనే కాదు, జస్ట్ కార్డ్స్ ఎక్స్చేంజెసే కాదు, నువ్వు మంచి కొలాబరేషన్ ఆపర్చునిటీ తెచ్చుకుంటే కొత్త ఐడియాస్. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇంతకుముందు ఒకటే సర్వీస్ ఆఫ్ బిజినెస్ చేసేవాను, 1-2 మ్యూచువల్ ఫండ్స్ ఒకటో లేకపోతే ఒకటి. కానీ ఎవ్రీ టైం వేరే కలుస్తున్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను 5, 6, 7 సెక్టర్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా చేస్తాను. నేను చెయ్యని చోట కూడా కొలాబరేషన్స్ బిల్డ్ చేసి పెట్టుకున్నాను. ఎగ్జాంపుల్, నేను లోన్స్ చేయను, బట్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నా క్లయింట్ బేస్ వాళ్ళకు కనెక్ట్ చేస్తాను, వాళ్ళు నాకు. సో ఈ నెట్వర్కింగ్ అనేది ఒకరికొకరు ఇచ్చుకొని, నా క్లయింట్ బేస్ని వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నాకు, ఇలా చేసుకుంటే మాత్రం ఇప్పుడు స్ట్రక్చర్డ్గా చాలా నెట్వర్క్లు వచ్చాయి. ఇది నేను ఎక్కడైతే ఉన్నానో, నేను ఒక చిన్న మెంబర్గా స్టార్ట్ అయ్యాను ఒక 4 years బ్యాక్.
ఇవాళ అక్కడ నేను ఒక డైరెక్టర్ కన్సల్టెంట్గా ఒక చాప్టర్ని రన్ చేస్తున్నాను, 80 మంది బిజినెస్ ఓనర్స్ని. సో రీజన్ ఈజ్ ఓన్లీ సేమ్. అక్కడ గ్రో అవ్వడానికి కారణం ఏంటి? గివర్స్ గెయిన్ అనేది. అంటే ఒకరికి ఇస్తే వద్దన్నా మనకి రిటర్న్ వస్తుందనే ఫిలాసఫీతో నెట్వర్కింగ్ వాడుకుంటున్నామండి. రైట్ సార్. ఇప్పుడు మోడర్న్ బిజినెస్ ల్యాండ్స్కేప్లో స్మార్ట్ వర్క్ ఇంపార్టెంట్ అంటారా, హార్డ్ వర్క్ ఎట్లా? యాక్చువల్లీ ఇట్ షుడ్ బి ఏ కాంబినేషన్ అండి. ఫస్ట్ అంటే స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అని అందరూ చెప్తారు, దట్ ఈస్ ట్రూ. బట్ ఎట్ ద సేమ్ టైం హార్డ్ వర్క్ అనేది నీ స్కెలిటన్ లాంటిది. సో అది లేకుండా ఎంత స్మార్ట్ వర్క్ చేసినా సరే లాభం లేదు. నువ్వు స్కెలిటన్ ఉంటేనే నువ్వు బాడీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ హార్డ్ వర్క్ అనేది బేసిక్స్ కంపల్సరీ చేయాల్సిందే. అది చేస్తూనే ఒక స్టేజ్కి వచ్చాక ఏంటంటే ఫాస్ట్ గ్రో కావాలంటే మాత్రం స్మార్ట్ వర్క్ వాడాలి. నీ మూవ్స్ ఎలా ఉండాలి కెరియర్లో కానీ నీ బిజినెస్లో కూడా. నువ్వు లెట్సే కష్టపడి ఒక 5 years పట్టింది, ఒక 1 కోటి రూపాయల టర్న్ ఓవర్కి వచ్చావు. 1 కోటి నుంచి 5 కోట్ల టర్న్ ఓవర్కి, 50 కోట్ల టర్న్ ఓవర్కి మళ్ళీ అన్ని సంవత్సరాలు పట్టకూడదు. ఇక్కడ నుంచి స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ చేసి పైకి రావడం అవసరం. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. హార్డ్ వర్క్కి షార్ట్ కట్ లేనే లేదు. దెర్ ఈజ్ నో షార్ట్ కట్. అందరు అనుకుంటారు స్మార్ట్ వర్క్ చేస్తే పైకి, స్మార్ట్ వర్క్ చేస్తే పైకి వెళ్తాము, బట్ హార్డ్ వర్క్ చేస్తేనే మన బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఫౌండేషన్ గట్టిగా ఉంటుంది. ఒక లెవెల్కి వచ్చాక స్మార్ట్ మూవ్స్ చేసుకుని, వెదర్ ఇట్ ఈస్ కొలాబరేషన్తోనే కానివ్వండి, ఆర్ కొత్త స్ట్రాటజీసే అనుకోండి, కొత్త మెథడ్ ఆఫ్ మార్కెటింగే అనుకోండి, ఏదైనా సరే స్మార్ట్ మూవ్స్ చేసుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ప్రతిదానికి. ఆర్ 5-6 సంవత్సరాలు పట్టే పని సంవత్సరంలో చేయడం స్మార్ట్ వర్క్. ఆర్ 4-5 స్టెప్పుల్లో చేసేది ఒక చోట చేయించడం స్మార్ట్ వర్క్. ఇవన్నీ ఇప్పుడు పాసిబిలిటీస్ ఉన్నాయి. సో స్మార్ట్ వర్క్ ఓన్లీ కమ్స్ ఆన్ టాప్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు, రెండు ఉండాలి. ఓన్లీ స్మార్ట్ వర్క్ చేసినా చెయ్యొచ్చు, బట్ ఎక్కువ రోజులు నిలబడలేము మార్కెట్లో. ఇప్పుడున్న పరిస్థితి, కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఉందంటే మనని తన్నే వాళ్ళు ఇంకో 4 వస్తారు, మనం తనగలిగే సిచ్యువేషన్లు ఉన్నా సరే. సో నువ్వు కంప్లసెన్సీ ఉందంటే మాత్రం నువ్వు అవుట్డేటెడ్ అయిపోవడానికి రోజు చూస్తున్నాం మార్కెట్లో ఎన్ని బిజినెస్లు, ఎంతమంది కూడా నువ్వు అప్డేట్ అవ్వకపోతే. ఎస్పెషల్లీ ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను, మార్కెట్లో ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నాం 40లో ఉన్నారు. నువ్వు ఆల్రెడీ చాలా కష్టపడి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే చెప్పాను, నేను అది చదివాను, ఇది చేశాను, అది చేశాను, బట్ ఇప్పుడు అది చేసింది ఏది చేయట్లేదు, సంథింగ్ ఎల్స్ చేస్తున్నాను. మార్కెట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. నువ్వు చేసింది నాకు తెలిసిందే చేస్తాను అంటే ఆపర్చునిటీస్ సఫిషియెంట్గా లేవు. అందుకే ఇంకోటి 40లకు వచ్చేవరకు నీ శాలరీ పెరిగిపోతుంది, కంపెనీలకు నువ్వు బరువు అయిపోతావు, వేరే వాళ్ళు కూడా హైర్ చేయకపోవచ్చు, ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయి. అది జరుగుతోంది. దాని మీద నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ వచ్చింది. సో అదొక భయం పట్టుకుంది అందరికీ. సో ఇలాంటప్పుడు ఏంటంటే నువ్వు లెర్నింగ్ అనేది ఆపకుండా కంటిన్యూస్గా లెర్నింగ్ చేస్తూ కొత్త ఆపర్చునిటీస్కి భయపడద్దు. ఉన్నప్పుడే ఇంకొకటి ఏంటంటే, ఇందులోనే నా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక వర్డ్ చెప్తాను. డబ్బులు సంపాదించేప్పుడు మేజర్ అమౌంట్ సేవింగ్ చేసుకుంటే ఇలాంటి టైంలో ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, కెరియర్ మూవ్స్ అప్పుడు కానీ, నువ్వు సేవ్ చేసిన డబ్బులు కొన్ని సంవత్సరాలు నిన్ను కాపాడగలుగుతాయి. కొత్త ప్లేస్లో, కొత్త కెరియర్లో, కొత్త షిఫ్ట్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బందులు వచ్చినా సరే నీ ఫైనాన్షియల్స్ జాగ్రత్తగా ఉంటాయి. నువ్వు 20sలో ఫస్ట్ శాలరీ నుంచే ఒక 25-30% పక్కన పెట్టుకుంటే నువ్వు ఏంటంటే అది ఇట్లాంటి టైంలో కెరియర్ మూవ్ అప్పుడు కొత్త బిజినెస్లు చేయడం కూడా కష్టం కాదు, ఏది ఇంపాసిబుల్ కాదండి. దేనికి కూడా కొంచెం ప్రిపరేషన్ కావాలి, ఒక హార్డ్ వర్క్ కావాలి, దెన్ లక్ కావాలి. లక్ ఓన్లీ ఏంటి లాస్ట్ ప్లే అవుతుంది. ఈ రెండు చేస్తే మాత్రం నువ్వు ఎటువంటి బిజినెస్ అయినా సరే, నేను ఎన్నో రోజు వింటూ ఉంటాను, 55-60 దగ్గర కూడా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ మల్టిపుల్ స్టేట్స్కి ఎక్స్పాండ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ డిటర్మినేషన్. అవసరం ఏదైనా పని చేయిస్తుందండి. సో నీకు అవసరం లేకపోతే సొంత డిటర్మినేషన్, రెండిట్లో ఏదో ఒకటి. ఐదర్ మోటివేషన్, సెల్ఫ్ మోటివేషన్, లేదు నీ అవసరం బికాజ్ నువ్వు చేయడానికి లేదంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో ఇది 40s 50sలో ఎవరైతే ఉన్నారో భయపడాల్సిన అవసరం లేదు. కెరియర్ ఎలా అంటే ఏం లేదు, ఒక 1 or 2 years గ్యాప్ వచ్చినా పర్లేదు, స్టార్ట్ చేయొచ్చు. 55 దగ్గర KFC ఎగ్జాంపుల్ ఉంది. KFC ఫౌండర్ 55-60 దగ్గర మొదలు పెట్టాడు. ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక KFC అయిపోయింది, వరల్డ్ వైడ్ ఉంది. బట్ ఈ గాట్ సక్సెస్ ఎట్ వెరీ లేట్ స్టేజ్. సో ఆ ఓపిక, చేంజ్ చేద్దామని భయం పడాల్సిన అవసరం లేదు. ఏవైనా నేర్చుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక స్టేజ్లో
ఇట్లా ఒక కెమెరా ముందే కానీ ఒక 10 మంది ముందు మాట్లాడాలంటే కూడా నాకు వణుకు పుట్టేది ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 5-6 సంవత్సరాలు. బట్ నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండి ట్రై చేస్తూ ఉంటే ఏదైనా సరే వచ్చినట్టే. సో ఎటువంటి కొత్త బిజినెస్, కొత్త మూవ్ ఏదైనా పర్లేదు కెరియర్లో ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి, అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మన కంట్రీలో ఏ పని చేద్దామన్నా సరే గివప్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం పట్టుదలగా ఉండి చేస్తే మాత్రం పక్కా చేయొచ్చు. రైట్ సార్. ఇప్పుడు మన ఇండియా ఫాస్ట్గా డెవలప్ కావాలంటే పేదరికం పోవాలి. సో ఒక కార్మికుడు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్తో కోటీశ్వరుడు కావాలంటే మీరు ఫైనాన్షియల్ ప్లానర్ కూడా ఉన్నారు, ఎట్లా అలాంటి ఎగ్జాంపుల్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నేను యాక్చువల్లీ ఎగ్జాంపుల్స్ కూడా చూశాను. నాకు తెలిసి నా 10 years బ్యాక్ ఫస్ట్ ఇయర్లో ఒక క్లయింట్, అతను వాచ్మెన్గా ఉండే ఒక ఫ్యాక్టరీకి. నేను ఆ ఫ్యాక్టరీ ఓనర్ని, నా క్లయింట్ వెళ్ళాను. రిటర్న్ వచ్చేప్పుడు ఆ వ్యక్తి, సార్ మీరు బ్యాగ్ పట్టుకొని వెళ్తూ ఉంటే, సార్ మీరు ఏం చేస్తారని అంటే, నేను ఇట్లా మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటా. సార్ నేను పెట్టొచ్చా అన్న. తప్పకుండా పెట్టచ్చు సార్, నాకు 10,000 జీతం ఉంది, నేను ఎలా అంటే ఎంత సార్ నేను 3,000 పెడతాను సార్. నేను 30%, వెరీ గుడ్. సో ఆ వ్యక్తి 3,000తో ఎస్ఐపి అప్పుడు మొదలుపెట్టిన వ్యక్తి నో టైం, అతను అక్కడ వాచ్మెన్గా చేస్తూ కూడా సొంతంగా నేర్చుకొని విత్ ఇన్ 3rd year అనుకుంటా సొంతంగా చిన్న ఫ్యాక్టరీ, చిన్న కార్ఖానా మొదలు పెట్టుకున్నాడు. అతను ఇప్పుడు ఒక బిజినెస్ ఓనర్, ఒక కార్లో తిరుగుతున్నాడు 10-12 ఏళ్ళలో. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిటర్మినేషన్ అండి. ప్లాన్ కరెక్ట్గా వేసుకుని ఎంత సంపాదించినా సరే అందులో సేవ్ చేసుకుంటా పోతూ ఉంటే టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు నీ సంపాదన ఎక్కువగా ఉండి నువ్వు ఎక్కువగా పర్సంటేజ్ సేవ్ చేస్తే నీ కార్పస్ తొందర క్రియేట్ అవుతుంది. బట్ డిసిప్లిన్గా ఉంటే మాత్రం కొన్ని సంవత్సరాలైనా సరే చేయగలుగుతారు. అండ్ దాంతోపాటు డిటర్మినేషన్. ఆ కేసులో నేను ఎంత మొదలుపెట్టినాను కాదు, నేను ఎంత చేయగలుగుతాననే ఆ వ్యక్తి తీసుకున్న రిస్క్లే అనుకోండి. ఆ వ్యక్తి ఏమంటారు, తీసుకున్న రిస్కులతో పాటు హార్డ్ వర్క్, కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేసి స్టే ఇన్వెస్ట్ చేశారు. అండ్ ఇది ఒక జర్నీలో ఒక చిన్న స్టెప్ అనుకున్నాను. వాచ్మెన్గా ఉండడం అనేది ఇట్ వాజ్ నాట్ హిస్ జర్నీ. అక్కడ ఈ వాజ్ నెవర్ హ్యాపీ. అంటే ఇదే నాది ఫైనల్ డెస్టినేషన్ అనుకోలే, ఇది ఓన్లీ టెంపరీ ఫేజ్. నేను ఇక్కడ నుంచి జంప్ చేయడానికి ఒక స్టెప్. సో ఏంటంటే మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ ఇన్స్టెంట్ అన్నారు కదా, 0 floor నుంచి 10th floorకి వెళ్ళడం అనేది ఇన్స్టెంట్ కావడం లేదు. ప్రతి స్టెప్కి టైం పడుతుంది. బట్ అక్కడికి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళలేనేమో, లిఫ్ట్ దొరక్కపోవచ్చు, నాకు అందరికీ దొరక్కపోవచ్చు అని వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చిన్నది వచ్చినా సరే ఎస్ ఇది చేస్తా, ఆ తర్వాత ఇది చేస్తా. సో ఇంకో ఎగ్జాంపుల్, నేను ఫ్యూ డేస్ బ్యాక్ చూశాను. కపిల్ శర్మ అంటే అందరికీ తెలుసు, కమెడియన్. తను ఎన్ని రకాల జాబులు చేశాడు. పీసీఓలో పనిచేశాడు, సో ఆ తర్వాత మ్యూజిక్ టీచ్ చేసేవాడు, ఒక హోటల్లో పనిచేసేవాడు. ఇన్ని రకాలు చేసుకుంటూ ఫస్ట్ కొన్ని నాటకాలు, ఆ తర్వాత చిన్న వీడియోలు చేసుకొని ఇవాళ కోటీశ్వరుడు, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కమెడియన్, రిచెస్ట్ పర్సన్ సంపాదిస్తున్నాడంటే ఎన్ని రకాల పనులు. అంటే ఏది కూడా ఫైనల్ డెస్టినేషన్ కాదు. సో నువ్వు ఏ పని చేస్తున్నా సరే ఎప్పుడైతే నువ్వు కంప్లసెంట్గా ఉండి నాకు ఇదే సక్సెస్, నాదే అల్టిమేట్ అంటే మోర్ ఆర్ లెస్ నీ గ్రోత్ అక్కడ ఆగిపోతుంది. సో అలా కాకుండా నువ్వు ఎంత చేసినా సరే ఇంకా కొంచెం అరే ఇక్కడికి వచ్చాను, ఎస్ ఎంజాయ్ చేయండి. అట్లని చెప్పి ఎప్పుడు ఫ్యూచర్లో గురించి కూడా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. యూ లివ్ ఇన్ ప్రజెంట్, బట్ ఎట్ ద సేమ్ టైం కంటిన్యూస్గా ఇవాల్యుయేట్ చేసుకొని వచ్చిన డబ్బుల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటే, ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కార్పస్ ఎంతోమంది ఒకప్పుడు సేవ్ చేయడమే కష్టం అనుకున్న వాళ్ళు ఇవాళ కోటీశ్వర్లు. నా దగ్గర అట్లీస్ట్ ఒక 20-30 కేసులు ఉన్నాయి వేర్ చిన్న అమౌంట్లతో మొదలుపెట్టి ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. రీజన్ కన్సిస్టెంట్గా సేవ్ చేయడం. అండ్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ కూడా వస్తాం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటారు, రిటైర్ అర్లీ అంటారు. అలా చేసే వాళ్ళది నా అబ్జర్వేషన్, నా కెరియర్లో నేను చూసిన వాళ్ళు ఏంటంటే చాలామంది ఓన్లీ నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు 20% సేవ్ చేస్తే చాలు అంటాం. బట్ ఎవరైతే వెల్త్ హ్యూజ్గా క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారో ఇప్పటివరకు, ఓల్డ్ మెథడ్ అయినా పర్లేదు, కొత్త వెల్త్ అయినా 50% వాళ్ళు సేవ్ చేస్తారు. 100 సంపాదిస్తే 50 ఖర్చు పెడతారు, మిగిలిన 50 పక్కన పెట్టేస్తారు. నాది కాదు, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తారు.
ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా స్మార్ట్గా చేస్తారు, అది కన్సిస్టెంట్గా చేస్తారు. వాళ్ళ ఆలోచనే సరే, నీకు ₹1,00,000 జీతం వస్తే 1,00,000 అనుకోరు, నాది 50,000 జీతం అంటారు. ఆ 50,000 నాది కాదు, నా ఫ్యూచర్కి నా భవిష్యత్తుకి ఒక వెల్త్ క్రియేట్. అలాంటి వ్యక్తులే ఫాస్ట్గా, ఈవెన్ చిన్న శాలరీ అయినా సరే నువ్వు ఎంత సంపాదిస్తున్నావో అందులో వేస్ట్ చేయకుండా మ్యాక్సిమం సేవ్ చేయగలిగితే కొత్త బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది. మొదలు 10,000 జీతం ఉండొచ్చు, కొన్ని రోజులు చేయగలిగితే ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవచ్చు, నెలకి 20,000-30,000 అందులో కూడా సేవ్ చేసావనుకో. నేను లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే నా అదృష్టం ఏంటంటే అన్ని రకాల వ్యక్తులను చూస్తూ ఉంటాను. సో ఎప్పుడైనా నాకు కంప్లసెన్సీ వచ్చినా సరే నేను కలిసే క్లయింట్స్, నెట్వర్కింగ్లో నేను కలిసే వాళ్ళు 75-80 దగ్గర ప్యాషనేట్గా బిజినెస్ చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటే, ఎప్పుడైతే మనం అనుకుంటే ఇంకొక 10 ఏళ్ళు పని చేస్తే మన లైఫ్ సెట్ అయిపోయినట్టే, ఇంకొద్దు అనుకునే వాళ్ళని అనిపిస్తుంది. బట్ అలాంటి వాళ్ళని చూస్తే మళ్ళీ స్టార్ట్. సో ఈ యాక్చువల్లీ లెసన్స్ బుక్స్లోనూ ఎక్కడో చదవడమే కాదు, చాలా మన చుట్టూతా అన్నారండి. మనం అది నేర్చుకుంటే చాలా ముందుకు వెళ్ళచ్చు. బిజినెస్ ఎప్పుడు కూడా బిజినెస్ అనుకోండి, ఆర్ నీ కెరియర్లో కూడా ముందుకు పరిగెత్తచ్చు. రైట్ సార్. మీ సక్సెస్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా? వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఆ విషయంలో నేను అదృష్టవంతుని పక్క. ఎందుకంటే ఒక సపోర్టింగ్ ఫ్యామిలీ ఉండాలి, అందులో కూడా భాగస్వామి వెరీ ఇంపార్టెంట్. సో నా కేసులో ఏమంటారు, సక్సెస్కి జనరల్గా ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారంటారు, బట్ నా కేసులో అబ్సల్యూట్గా ఫ్యామిలీ ఇంపార్టెంట్, అందులో నా వైఫ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ప్రతి ఫేజ్లో, అంటే నాది యాక్చువల్లీ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చెప్పొచ్చు, అంతకుముందు బాగా చదివి ఉంటాను, బట్ ఎన్ని స్ట్రగుల్స్ చేసినా కూడా, ఎన్ని కెరియర్ మూవ్ చేసినా కూడా మంచి భాగస్వామి ఉండడం వల్ల, ఒక సాలిడ్ సపోర్ట్ ఉండడం వల్ల, సో అదే ఇప్పటికి కూడా నేను ఇలా చేయగలుగుతున్నానంటే ఏంటంటే అట్లా భాగస్వామి వెరీ ఇంపార్టెంట్. అందుకోసమే ఇంకొక ఇంపార్టెంట్, ఇది మేబీ బిజినెస్ కాకపోవచ్చు, బట్ కొలాబరేషన్ అనేది ఇంట్లో కూడా ఉండాలి, ఓపిక అనేది ఇంట్లో కూడా ఉండాలి. మన ఒక్కరి గ్రోత్ అనేది గివర్స్ గెయిన్ అనేది నేను అన్నాను కదా, ఇంట్లో కూడా ఉండాలి. మనం మన భాగస్వామికి ఏం హెల్ప్ చేస్తున్నాం, ఓన్లీ మన గురించే కాదు వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళు హ్యాపీగా ఉంటే ఆబ్వియస్లీ మనం హ్యాపీగా ఉంటాం. అండ్ వాళ్ళు ఎలా గ్రో అవుతున్నారు, వాళ్ళకి యాస్పిరేషన్స్ ఏంటి, అది చూసుకొని వాళ్ళకి తగ్గట్టు కూడా మనం బిహేవ్ చేసుకుంటే, అకామిడేట్ అయితే మాత్రం ఇద్దరికీ సక్సెస్ ఉంటుంది. ఎస్, ట్రబుల్స్ ఏ వచ్చినా కలిసి పరిగెత్తచ్చు. ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే అన్నీ నేనే చేస్తాను, నాది అనే ఈగోని పక్కన పెడితే, అదొక్కటే మేజర్గా ఇప్పుడున్న ఇష్యూస్ చూస్తున్న చుట్టూతో ఎంతోమంది అంటే ఇబ్బందుల్లో ఉన్నారు ఫ్యామిలీ విషయాల్లో. అలా కాకుండా ఏంటంటే ఆ ఈగో ఒకటి పక్కన పెట్టి, అందరి టైం బాగుండదు, నీ టైం కొన్ని సంవత్సరాలు బాగుండొచ్చు, నీ పార్ట్నర్ది, నీ భార్య భర్త వాళ్ళ టైం బాగుంటే వాళ్ళకి హెల్ప్ చేయాలి, నీ టైం వచ్చినప్పుడు వాళ్ళు నీకు. సో ఇది అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. సో అందుకే ఎంత చిన్నప్పటి నుంచే ఈ డిఫరెన్సెస్ ఆర్ కామన్, కానీ ఆ డిఫరెన్సెస్ని ఎలా తీసుకొని ముందుకు వెళ్తాం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ విషయంలో మాత్రం ఐఎమ్ వెరీ లక్కీ. ఫ్యామిలీ మొత్తం, అటు బ్రదర్సే కానీ, అమ్మ కానీ, తమ్ముళ్ళు కానీ, నా పిల్లలు కూడా ఇప్పుడు. కానీ వైఫ్ నా కేసులో మాత్రం నా సాలిడ్ సపోర్ట్ మాత్రం తను. సో తన కెరియర్ కూడా అలాగే ప్రాస్పర్ అవుతుంది. మనం మంచి ఆలోచనతో ఉంటే అవతల వాళ్ళు కూడా అలాగే ఉంటారు. రైట్ సార్. మీకు మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సన్ ఆర్ ఇన్వెస్టర్ ఎవరు? ఇన్వెస్టర్ అంటే యాక్చువల్లీ నేను అంటే ఇప్పుడు నా లైఫ్ టైంలో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు మాత్రం ముఖేష్ అంబానీ అండి. ఇంత డబ్బులు ఉండి, పుట్టిందే డబ్బులు, హ్యూజ్ వెల్త్ ఉన్నా సరే దే నెవర్, అంటే అందరినీ నమ్ముతారు, ఫస్ట్ కొలాబరేషన్ నమ్ముతారు. అంటే ఎంత ఒక ఫీల్డ్లో మోనోపలి ఉన్నా సరే స్టిల్ కొత్త ఫీల్డ్లో, ఎన్ని ఫీల్డ్లు నా లైఫ్ టైంలోనే ఎన్ని రకాల కొత్త ఫీల్డ్లోకి ఎక్స్పాండ్ అయ్యారు. వెళ్ళిన చోట కూడా సొంతంగా కాదు, అవసరం వస్తే ఎక్స్పర్టీస్ తీసుకోవడం, తగ్గాల్సిన అవసరం వస్తే తగ్గారు కూడా. సో ఐ థింక్ ఇన్ని చేశాక కూడా ఇంకా ఆకలి ఉంది. తర్వాత అంబానీ, వీళ్ళిద్దరు, అంబానీ అదానీ ఇద్దరు కూడా ఎన్ని చోట్ల వేరే కంట్రీస్కి వెళ్తున్నారు, నో లిమిటేషన్. అంటే ఎస్పెషలీ మనకు కావాల్సింది ఇట్లాంటి, మనము పొలిటికల్ లీడరో ఫిల్మ్ స్టార్లో కన్నా కూడా నాకు యాక్చువల్లీ ఏంటంటే దీస్ ఆర్ ద రియల్ హీరోస్. వీళ్ళు ఎస్ డబ్బులు ఉండొచ్చు, వెల్త్ క్రియేట్ చేసి ఉండొచ్చు, బట్ దాంతోపాటు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చారు, వేలాది మందికి కంపెనీస్ లిస్ట్ చేసి స్టాక్ మార్కెట్ ద్వారా వెల్త్ క్రియేట్ చేశారు. అండ్ ఇప్పుడు ఓన్లీ ఇండియాలోనే కాదు, బియాండ్ వెళ్తున్నారు. అలాంటి వాళ్ళు రియల్ హీరోస్.
ఇప్పుడు మనం ఇలాన్ మస్క్ని, యాపిల్ స్టీవ్ జాబ్స్ని, ఆర్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ని ఎలా మనం ప్రేజ్ చేస్తామో, ఎందుకు వాళ్ళు అక్కడ కంపెనీ స్థాపించి ఆ కంపెనీలు అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు తీసుకెళ్ళినట్టు మనకు కావాల్సిన ఇప్పుడు హీరోస్ ఎవరంటే బిజినెస్ మెన్, ఎవరైతే వేరే కంట్రీలో తీసుకెళ్ళి ఇండియన్ కంపెనీస్కి అక్కడ స్థాపించి అక్కడ కూడా మన ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ డామినెన్స్ ఎలా అయితే ఉందో టెక్లో, మన కంపెనీస్ కూడా వేరే ఫీల్డ్లో అట్లా వేరే కంట్రీస్లో చేసేవాళ్ళు రియల్ హీరోస్. మేబీ ఎస్ వాళ్ళు రిచ్ అయి ఉండొచ్చు, రిచ్ ఇంకొక అదొక ఇంపార్టెంట్ థింగ్. డబ్బులు ఉన్న వాళ్ళందరూ, పెద్ద పెద్ద బిజినెస్ ఉన్న వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు వెల్త్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు టాటా గ్రూపే కానివ్వండి, ఇట్లాంటి పెద్ద గ్రూప్స్ అన్నీ కూడా. అందుకే నాకైతే వాళ్ళకే ఫుల్ ఇన్స్పిరేషన్. ఎస్ నెగిటివ్ కనపడుతుండొచ్చు, బట్ పాజిటివ్స్ మనం ఎప్పుడు చూడాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా వాళ్ళకి ఆకలి పెరగాలనే తపన ఉంది చూసారా, దాట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ అండి లైఫ్లో. రైట్ సార్. సార్, ఒక సామాన్యుడు 5 yearsలోనో 10 yearsలోనో 1 crore ఎర్న్ చేయాలంటే ఎట్లాంటి ప్లానింగ్? సో ఫస్ట్ ఏంటంటే తను చేస్తున్న బిజినెస్ కానీ ఆ జాబ్ కానీ ఏదైనా ఉందో అందులో 40-50% పక్కన పెట్టాలి, సేవింగ్ చేయాలి. సెకండ్ అమౌంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒక 10 సంవత్సరాల్లో కావాలి అంటే మాత్రం నెలకు ఒక 30,000 నుంచి 40,000 పక్కన పెట్టాల్సిందే. అండ్ మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ యూజ్ ఉన్నాయి, చాలా రకాల గ్రోత్ ఆపర్చునిటీ. రిస్క్ తీసుకున్నా సరే చేస్తే మాత్రం ఒక 30,000-40,000 చేస్తే మాత్రం ఈజీగా 1 crore ఒక 10-12 సంవత్సరాల్లో పక్కా అక్యుములేట్ చేసుకోవచ్చు. రైట్ సార్. మీ ఫేవరెట్ పర్సన్ ఆర్ మోటివేటర్ కన్నా కూడా నాకు ఏంటంటే లైఫ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్, అంటే నేను ఇంతకుముందు సినిమా వాళ్ళు అన్నాను కానీ బట్ నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంత సక్సెస్ ఉన్నా సరే అంత హంబుల్గా ఉండడం. ఒక చిన్న బస్ కండక్టర్ నుంచి జర్నీ మొదలుపెట్టి ఇవాళ కోట్లు ఉన్నా సరే హౌ హీ క్యారీస్, అది వెరీ ఇంపార్టెంట్. అంటే ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో నాకు ఎప్పుడు కూడా ఎవరి నిద్రలో లేచి అడిగినా సరే నీ ఫేవరెట్ పర్సన్ లైఫ్లో ఎవరిని కలవాలనుకుంటున్నావు ఎవరిని అంటే మాత్రం ఆయన్ని, ఎందుకంటే అంత ఎదిగినా కానీ అంత ఉండడం అనేది చాలా. రైట్ సార్. మీ డ్రీమ్ అండ్ ఎయిమ్? డ్రీమ్ అండ్ ఎయిమ్ అంటే మాత్రం ఒకటి చాలా డబ్బులు సంపాదించాలని, అది మొహమాటం లేదు, షేమ్లెస్గా చెప్తాను. చాలా డబ్బులు సంపాదించాలి. ఏంటంటే ఒక 55-60 వరకు, ఇంకో 10 సంవత్సరాల్లో నేను అనుకున్నంత మెంటల్లీ ఏదైతే ఫిగర్ ఉందో అది సంపాదించాల్సింది. చేశాక సైమల్టేనియస్లీ ఇప్పుడు ఆల్రెడీ మెంటరింగ్ అవన్నీ చేస్తూ ఉన్నాను, నాలాగా ఇంకొక 10 మందిని తయారు చేయాలండి. దీస్ ఆర్ ద 2 aims, దట్స్ ఇట్. ఇంకొక 10 మందిని ఏ ఫీల్డ్లో చూసుకున్నా సరే మెంటరింగ్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను, ఎస్పెషల్లీ 20s. ఎందుకంటే అందరు అంటారు వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు అనుకుంటారు, లేజీగా అంటారు. కాదు, వాళ్ళకున్న ఐడియాస్, ఇప్పుడున్న కరెంట్ జెన్జీ ఐడియాస్, బ్రైట్నెస్, వాళ్ళని మెంటర్ చేయడం చాలా ఇష్టం నాకు. అలాంటి వాళ్ళు ఉంటే ఫైర్ బ్రాండ్స్ ఏదైనా అంటే నో అని చెప్పు, అంటే ఇది నా వల్ల కాదు అని అనట్లేదు, అలాంటి వాళ్ళతో పనిచేయాలంటే చాలా ఇష్టం. సో ఒక 10 మందిని మెంటర్ చేయాలని అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మురళి గారు. ఇది అనిల్ కుమార్ గారితో ఇంటరాక్షన్. వచ్చే వారం మరో గేమ్ చేంజర్తో కలుద్దాం. బై.